గైస్ వెల్కమ్ టు F1 ఎపిసోడ్ 9 అండ్ ఈ ఎపిసోడ్లో రీక్యాప్ ఉండదు. అండ్ ఇది వచ్చేసి ఒక ప్రెజెంట్ ఇది వచ్చేసి ఒక ప్రెజెంట్ వీడియో, అంటే ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చేసాం అనమాట. అండ్ ఆల్సో వీడియోని స్టార్ట్ చేసే ముందు తెలిసిందే కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మీరు ఫస్ట్. అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ జార్వెస్ బాయ్ అయితే ఎక్కడ లేడు. మనమైతే ఇంకా చాలా మాట్లాడుకోవాలన్నమాట, చాలా మాట్లాడుకోవాలి. నేనైతే బ్రాడ్ పిట్ని ఇంకా లేట్ చేయకుండా చెప్తున్నాను, మీకు ఇంకా అర్థమైపోతే చెప్తున్నాను వినండి. మనమైతే జార్వెస్ని అయితే చంపేసాం. మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, జార్వెస్ని మనం చూసాం కదా ముందు ఎపిసోడ్స్లో అని. యాక్చువల్లీ జార్వెస్ లాగే జార్వెస్ లాగా యాక్ట్ చేశాడు అనమాట. సేమ్ గెటప్స్, సేమ్ మేకప్ వేసుకొని, సేమ్ డ్రెస్సులు వేసుకొని. నేనైతే మైక్ కూడా దాన్ని నమ్మేశాడు. ఓకే, అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్. సో ఏం చేద్దాం, మనకైతే చాలా ట్విస్టులు తెలిసిపోయినాయి. దాయలే జార్వెస్లా యాక్ట్ చేస్తున్నాడు మునిష్ గారు, బ్రాడ్ పిట్. సో మనకైతే చాలా ట్విస్టులు తెలిసిపోయినాయి. అండ్ ఇప్పుడు సైమన్ ఏడి, మన మెయిన్ విలన్ జార్వెస్, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. అండ్ ఇప్పుడైతే దాయల్ ఎక్కడ ఉన్నాడు అది కావాలి నాకు. దాయల్ వాడు దొరకడం కొంచెం కష్టమే అనుకో. ఏ బాబు, రెడ్ కార్ బాబు, నువ్వు ఎవరి కోసం ఎత్తుకుతున్నావు? నీకెందుకురా? చెప్తే వాడు నాకు ఇవ్వు, నేను ప్రైమ్ మినిస్టర్ ఈ ఊరికి. ఇద్దా ఒకసారి వస్తానా? ఇర్రా బాబు, నువ్వు ఎవరి కోసం ఎత్తుకున్నా? రేసింగ్కి నన్ను పిలిచావు. మీకైతే ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మీకైతే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రేసింగ్ గవర్నమెంట్ అయితే మనల్ని మళ్ళీ పిలిచిందనమాట. ఒక ఇంపార్టెంట్ రేస్ ఉంది, టోర్నమెంట్ రేసు. చాలా కంట్రీస్ వాళ్ళు అయితే వస్తున్నారు. అది 3 కంట్రీస్ వాళ్ళేలేండి. దాంట్లో ఒకటి మన కంట్రీ, ఇండియన్ బైక్ కంట్రీ. సో ఇండియా మనం జార్వెస్ని, దాయల్ని, వీళ్ళందరినీ చంపే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం రేస్కి వెళ్ళాలి గైస్. ఈ కార్ ఏమో ఇంత చిత్తుగా అయిపోయింది. నువ్వే కదా బాగా ట్రై చేసావు. సో గైస్ మన పక్కన అయితే చెర్రీ కూడా ఉన్నాడు. ఫస్ట్ అయితే దీన్ని బ్లాస్ట్ చేస్తా. అదే నీ డ్రైవింగ్కి నేను చచ్చిపోయేదాన్రా బాబు, ఇన్విజిబుల్గా ఉన్నా. సరే కాదు, మనం మెక్లారెన్ కార్ అయితే తెచ్చాను, కానీ బ్లూ కలర్ అయితే ఇచ్చారు, మరి ఎందుకో. సరే తిప్పు భయ్యా, దీన్ని చిత్తు చేసామంటే నేను చెత్తేసి చంపేస్తా, అర్థమైందా? ఫస్ట్ అయితే మనం అదిగో మళ్ళీ చిత్తు చేస్తున్నాడు. టోర్నమెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నాకు ఒక ప్లాన్ తెలుసు, ఆ గ్రాస్ మీద పోని. ఎక్కడ కూడా స్పీడ్గా నడుపుకోదు. జాగ్రత్త, డగొట్టామంటే పైకి పోతా. సో మనమైతే ఫస్ట్ ఎలాగని జాగ్రత్తగా పదరా, చిత్తైపోయిందంటే మన చిత్తు గురించి కాదు, ఇంకా 1 hour తర్వాత అయితే వీళ్ళందరూ వస్తారు. 1 hour ఎందుకు? కంట్రీ నుంచి రావడానికి ప్లేన్ సరిపోదా? అందరూ ఓన్లీ టీవీల నుంచి, ఫోన్ల నుంచి, ట్యాబ్లెట్స్ నుంచి.
ట్యాబ్ నుంచి అయితే చూస్తారు మన రేస్ని. కానీ ఈసారి అయితే కొత్తగా ఈ రేసింగ్ గ్రౌండ్కి ఒక మనిషి రాబోతున్నాడంట. అతని పేరు ఏమో అడుగు తెలుసు. సరే అడుక్కో. అండ్ రేస్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది కదా. పక్కన ఇంకో ముగ్గురు వస్తున్నారు కదా, ఒకరి పేరేంటి? నాకేం తెలుసురా. ఆ పక్కన బోర్డు మీద రాశారు, వెళ్ళి చదువుకో. వచ్చాక అడుగుదాంలే. ఎవరు కూడా రెయిన్ టైర్స్ పెట్టుకోలేదు. మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది అసలు. ఇప్పుడు స్కిడ్ అయింది అనుకో, ప్రాణాలు పోతాం మన ముగ్గురు. సరే సరే ఫస్ట్ నేనే స్టార్ట్ అవుతున్నాను. బాబా గైస్ ఏదో బ్లాస్ట్ గైస్ వెనకాలండి గైస్ అవంతా కాళ్ళేంటి బ్లాస్ట్ అయిపోయి బిర్యానీ లాగా. వాళ్ళు బ్లాస్ట్ అయిపోయారా గైస్. ఏంటి గైస్ అది మీరు చూసారా? మీరెందుకు ఆ బాంబులు పేలుస్తున్నారండి గైస్? గవర్నమెంట్ వాళ్ళు అయితే అవంతా తీస్తారు. ఎందుకురా బాంబు బ్లాస్ట్ చేసావు అక్కడ? ఎందుకురా ఆ బాంబులు పెట్టి? నేను ఇవంతా పెట్టలేదు అసలు. నువ్వు పెట్టుంటావురా, నాకు తెలుసు. సరే ఫస్ట్ అయితే రేస్ కంప్లీట్ చేసుకోవాలి మనం. ఒరే పీటీ సార్ వచ్చాను అనుకో, నేను ముడ్డి మీద చంపేస్తారు. ఎవరు గైస్ అసలు పేల్చింది? నాకు తెలుసు అంకుల్. గైస్ ఫస్ట్ అసలు చూడ్డానికి వచ్చినాడు ఎవడో. చూద్దాం. ఫినిష్ అయిపోయిందిలేండి రేసు. పగలు కొట్టేసావు కదా కారు. ఫస్ట్ అసలు చూడ్డానికి వచ్చినాడు ఎవడో చూద్దాం పదండి గైస్. ఏం కాదురా, ఏం జరగలేదు. Bro. Simon. వర్షం ఎప్పుడు ఆగుతుంది? అరే అసలు పైన ఉన్నది ఎవడరా? సరే వర్షంలో తడిచా అంకులేమో. సన్ వస్తున్నాడేంటి? వర్షం ఆగిపోతుంది. ఈ అంకుల్ని ఎక్కడ చూసినట్టుంది. అరే ఇప్పుడు దీనికి పట్టుకుని ట్రూపరా దీని పేరు? ట్రూపర్. వామ్మో, దాంట్లో మిడ్లేసి చంపేచ్చు కదా. ఈ అంకుల్ ఎవరు ఫస్ట్? ఇంకెవర్రా? దాయల్గాడు. దాయల్ అంకులా? దాయల్గాడు కనబడ్డాడు కదా, పైకి పరిగెట్టు. అయ్యో ఎంజాయ్ పండుగ. వస్తున్నా. ఎక్కే లోపల గంట అయ్యేలాగా ఉంది. కింద పడ్డాను. వాడు కింద పడ్డాడంట. స్పీడ్గా పరిగెడుతున్నా భయ్యా. వీడొకడు జెట్ ప్యాక్ వేసుకుని పాడిపోతాడు. నువ్వు జెట్ ప్యాక్ మీద షూట్ చేయి. నీ దగ్గర మినిగన్ ఉంది. నువ్వు సరిగ్గా షూట్ చేయట్లేదు. ఇప్పుడు షూట్ చేయి. నాకు ఇవి ఇప్పుడు చూడు, ఇంటర్మీడియట్ కన్నా దారుణంగా షూట్ చేస్తా. చూడు, వింగ్స్లో షూట్ చేస్తున్నా. అది చూసావా నేను ఎలా ఇచ్చాను? చంపేశారంట. నేనైతే మైక్ని మళ్ళీ సేమ్ బ్రాడ్ పిట్ లాగే రెడీ అయ్యాను. పిట్ట దాయాలు చచ్చిపోవడం ఏంటి? ఇది సైమన్కి తెలిసే లోపలనే డాపుల్ గ్యాంగర్ సిటీకి వెళ్ళిపోవడం బెస్ట్. కానీ మనం చంపలేదు, భయపడాల్సిన అవసరం లేదు.
ఓకే ఫస్ట్ అయితే అసలు వర్షం అయితే ఆగి గంట అవుతుంది అంతే. ఈ లోపలనే అయితే ఈ న్యూస్ తెలిసింది. బ్రేకింగ్ న్యూస్. ఇదిగోండి న్యూస్లో కూడా అదే వేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే డెడ్ బాడీ తప్ప ఇంకేం కనిపించదు. కాబట్టి మనం ఇంకో చోటకి వెళ్ళాలి. అది ఎక్కడికో మీకే వెళ్ళే దారిలో తెలుస్తుంది. వెళ్తాము ఇంకో 2 minutesలో. నాకు ఇంకోటి తెలిసింది, జార్వెస్ బాయ్ ఇలా యాక్ట్ చేసింది అయితే దాయలే. అది నాకు ఇప్పుడు తెలుస్తుంది. బ్రాడ్ పిట్కి అయితే ఎప్పటి నుంచో తెలుసు అంట. నేను దాయాలనుకోల, ఇలా పిచ్చోళ్ళ తిరిగాను. పోన్లు ఆడు చచ్చాడు. ఇంకేంటి తెలిసిపోయినట్టే ఉంది మోనిష్ మ్యాన్షన్కి వెళ్తున్నామని. బ్రాడ్ పిట్ వస్తున్నా. మోనా సౌండ్ ఏంట్రా? నాకేదో భయం వస్తుండ్రా. బ్రాడ్ పిట్ పిట్టగాడు వచ్చాడు. ఎవడో పిట్టగాడు వచ్చాడు ఉప్పు అడగడానికి. బాబు ఉప్పు ఉంది తీసుకోపో. ఉప్పు పప్పు కోసం రాలేదురా బప్పు. చెప్పు బప్పు. ఎవడరా నువ్వు? ఇంటిని మొత్తం నాశనం చేస్తున్నావు. ఇక్కడ లేరు కదా మీరు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? కింద ఆడుకుంటున్నాం బాబు. రా బాబు. కింద ఎక్కడ ఆడుకుంటున్నారా? ఇంటి వెనకాలరా పిచ్చోడా. కళ్ళు కాకిలు మింగాయా? లేదు డైనోసార్లు మింగాయి. నైస్ జోక్ బ్రో. కానీ మీరు ఇంటి వెనకాల లేరని కూడా తెలుస్తుంది కదా బ్రో. కానీ మీ స్పీకర్లు పెట్టి మాట్లాడుతున్నాం బ్రో. ఎక్కడో కనిపెట్టు బ్రో స్పీకర్. మోనిష్ ఇక్కడ ఏమనుకుంటున్నావు? సేమ్ నాలాగే రెడీ అయ్యి వచ్చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? నేను రంగంలోకి దిగుతా. మోనిష్ని చంపడానికి టైం దొరికింది. సరే వెళ్ళి చూద్దాం. గైస్ సైమన్ గాడే అనుకుంటా. నేను కూడా సేమ్ మైకే నాలాగా రెడీ అయ్యాడు కదా. స్నైపర్ ఇచ్చుకొని మైక్ని చంపేశాడు గైస్. నన్ను చంపబోయి మైక్ని చంపేశాడు. మనకి మిగిలి ఉన్నది సైమన్ ఒక్కడే. జార్వెస్నేమో బ్రాడ్ పిట్ దాయల్టీతో చంపేశాడు. దాయలేమో చెర్రీ మినీ గన్తో షూట్ చేయడం వల్ల జెట్ ప్యాక్ నుంచి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. ఇంకా మైక్ ఏమో నన్ను నాలాగే రెడీ అవ్వడం వల్ల సైమన్ కన్ఫ్యూజ్ అయ్యి మైక్ని స్నైపర్తో షాట్ ఇచ్చాడు. ఇంకా సైమన్ని మోనిష్ ఎలా చంపుతాడు? సీజన్ 2 కావాలా? ఎప్పుడు కావాలో కామెంట్ చేయండి.
సీజన్ 2 త్వరగా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. See you soon in season 2, guys.